దారుణమైన అత్యాచారానికి గురైన ఒక మైనర్ బాలిక తననే జైల్లో పెట్టండి అని చేతులెత్తి మరీ వేడుకుంటోంది. తనని అత్యాచారం చేసిన వాణ్ణి కాకుండా తనని జైల్లో పెట్టండి అని ఆ అమ్మాయి మాట్లాడుతున్న మాటలకి దేశం గుండె బద్దలైపోతూ ఉంది. పార్టీలకు అతీతంగా మనుషులంతా ఒక్కటై ఆ అమ్మాయికి సపోర్టుగా నిలబడాల్సిన సమయం వచ్చింది. నాయకుల భజనలు ఆపేసి ప్రశ్నించడం మొదలుపెట్టి ఆ అమ్మాయికి అండగా నిలబడకపోతే మానవత్వం మన ముఖాలందరి మీద గాండించి ఉమ్మేస్తుంది. అందరినీ కదిలించే సంచలనమైన వీడియో ఇది. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వెల్కమ్ టు ఫిదా న్యూస్. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దేవుని పేరుతో ఓట్లడుక్కొని ధర్మాన్ని రక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మదమెక్కిన ఒక బీజేపీ ఎమ్మెల్యే, వాణ్ణి పిచ్చి కుక్క అని అనడంలో తప్పులేదు. ఆ బీజేపీ ఎమ్మెల్యే ఒక మైనర్ బాలికని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా అత్యాచారం చేసిండు. తమకి న్యాయం కావాలి, తన బిడ్డ బతుకుని నాశనం చేసిండు ఒక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి, తండ్రి లెక్క చూసుకోవాల్సినోడు కామంతో కళ్ళు నెత్తికెక్కి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిండు, మైనర్ బాలికని అత్యాచారం చేసిండు, నా బిడ్డకి న్యాయం చెయ్యండి అని ఆ మైనర్ బాలిక తండ్రి పోలీసు మెట్లెక్కితే అదే పోలీస్ స్టేషన్లో ఆ బాలిక తండ్రిని హింసించి చంపిపించిండు ఆ ఎమ్మెల్యేనే. ఇంతేనా అంటే ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల్ని ట్రక్కుతోని గుద్దిపిచ్చి చంపేపించిండు. ఆ అమ్మాయి పోతున్న కారుని ట్రక్కుతో 11 సార్లు ఢీకొట్టి చంపేసే ప్రయత్నం చేసిర్రు. దేవుని దయ వల్ల అమ్మాయి బతికి బట్ట కట్టింది. అమ్మాయి తండ్రిని చంపేసిండు, ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల్ని చంపేసిండు, ఆ అమ్మాయిని కూడా చంపేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు ఆ పిచ్చి కుక్క. వానికి కోర్టు శిక్ష విధించింది, జీవిత కారాగార శిక్ష, జీవితకాలం కారాగార శిక్ష విధించింది, జీవిత ఖైదు విధించింది వానికి. అయితే ఇప్పుడు ఆ పిచ్చి కుక్కని వానికి విధించబడిన శిక్షని రద్దు చేసి బెయిల్ మీద వాణ్ణి బయటికి తీసుకొచ్చింది డబుల్ ఇంజన్ సర్కార్. ధర్మ రక్షణ అని చెప్తారు, వికసిత భారత్ అని చెప్తారు, బేటీ బచావో బేటీ పడావో లాంటి ప్రామిస్లు చేస్తారు. ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసిన ఒక పిచ్చి కుక్కకి జీవిత ఖైదు విధిస్తే ఆ శిక్షని రద్దు చేసి మరీ ఆ కుక్కని బయటికి తీసుకొచ్చిర్రు డబుల్ ఇంజన్ సర్కార్. నరేంద్ర మోడీ బయటికి తీసుకొచ్చిండు ఆ కరడుగట్టిన రేపిస్ట్ కొడుకుని. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమడుగుతా ఉందంటే, ఎందుకంటే ఈ దేశంలో ఆ అమ్మాయి ఒక్కతే మిగిలిపోయింది. ఇప్పుడు తన వైపు ఎవ్వరూ లేరు. గోడీ మీడియా మొత్తం పనికి మాలిన హిందూ, ముస్లిం, మందిర్, మసీద్, చైనా, పాకిస్తాన్ లాంటి పనికి మాలిన సొల్లు ముచ్చట్లు చెప్పడం కోసం 24 గంటలు మతోన్మాద విషయాలతో మత పిచ్చిని లేపుతూ ఇలాంటి వాళ్ళను పట్టించుకోవడం మానేసింది గోడి మీడియా. వాట్సాప్ యూనివర్సిటీ పనికి మాలిన ఫేక్ మెసేజ్లు ఫార్వర్డ్ కొట్టుకుంటూ షేర్ చేసుకుంటూ చదువుకున్నోళ్ళ మెదళ్ళల్లో కూడా మత పిచ్చిని ఎక్కిస్తూ మొత్తం అందరూ బిజీ ఉన్నారు. ఆ అమ్మాయి ఒక్కతే ఉంది. ఆ అమ్మాయి కూడా హిందువే. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన పశువు కూడా వాడు కూడా హిందువే. ధర్మం పేరుతో ఓట్లాడుకున్నాడు, రాక్షసుని లెక్క ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిండు. ఇవాళ ఆ అమ్మాయికి తోడుగా ఎవరు లేరు. ఎందుకంటే మోడీ అన్ని మంచి పనులే చేస్తాడు, మోడీని ప్రశ్నించొద్దు, మోడీకి భజన చేయాలి, మోడీ బూట్లు నాకాలే అనేది దేశంలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. కాబట్టి ఎవ్వడూ మాట్లాడట్లేదు. అందుకే ఆ అమ్మాయి ఒంటరిగా యుద్ధం చేస్తూ ఉంది. ఇప్పుడు ఏమడుగుతూ ఉందంటే, ఆమె మాట్లాడుతున్న ఒక్కొక్క మాట మానవత్వం ఉన్నోని గుండెల్లో గడ్డపార, ఒక్కొక్కరిని మౌనంగా ఉన్నోని గుండెల్లో గడ్డపార పెట్టి పొడిచినట్టుగా గుణపం దించినంత బలంగా దిగుతున్నాయి ఆ మాటలు. ఆ మాటలు విన్న తర్వాత మనిషి పుట్టినోడు ప్రతి ఒక్కడు స్పందించాలి, స్పందించి తీరాల్సిందే. ఆమె ఏమని మాట్లాడుతూ ఉందంటే,
నన్ను వాడు అత్యాచారం చేసిండు, నాకు న్యాయం కావాలి అని మా నాన్న పోరాటం చేసినందుకు మా నాన్నని పోలీస్ స్టేషన్లోనే కొట్టిపిచ్చి చంపేపిచ్చిండు, హత్య చేయించిండు. మా కుటుంబ సభ్యులిద్దరినీ లారీతో గుద్దిచ్చి మరీ చంపేసిండు. నన్ను కూడా చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు. అలాంటి పిచ్చి కుక్కకు బెయిల్ ఇచ్చి మీరు బయటికి ఎలా తెస్తున్నారు మోడీజీ? ఆ కుక్క బయటి ప్రపంచంలో తిరిగితే నన్ను వాడు బతకనిస్తాడా? నాలాంటి వాళ్ళు ఎంతోమంది జీవితాలని వాడు నాశనం చేస్తాడు. అలాంటోని మీరు ఎట్లా బయటికి తీసుకొస్తున్నారు? భరతమాత ముద్దు బిడ్డ అని చెప్పుకునే మీరు భరతమాత లాంటి ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం చేసిన పిచ్చి కుక్కని ఉరిదీసి చంపాల్సింది పోయి వానికి పడ్డ శిక్షని కూడా రద్దు చేసి బెయిల్ మీద వాన్ని ఎట్లా బయటికి పట్టుకొస్తారు మోడీజీ అని అడుగుతా ఉంది. మీరు ఒకవేళ వాడిని బయటనే ఉంచాలనుకుంటే నన్ను లోపలేయండి, నన్ను జైల్లో పెట్టండి. ఎందుకంటే వాడు బయట ఉన్నప్పుడు నేను కూడా బయట ఉండలేను. వాడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, నన్ను వాడు బతకనీయడు. ఎందుకంటే 11 సార్లు ట్రక్కుతోని గుద్దిపిచ్చిండు. దేవుని దయ వల్ల బతికి బట్టగట్టిన నేను బయట ఉంటే వాడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, మా కుటుంబ సభ్యుల్ని మొత్తం చంపేస్తాడు వాడు. దయచేసి వాణ్ణి గనక బయట ఉంచే ఉద్దేశం మీకుంటే నన్ను జైలు లోపల పెట్టండి. నేను బయట ఉండడం కంటే జైలు లోపల మాత్రమే సేఫ్గా ఉండగలుగుతాను, ప్రాణాలతో ఉండగలుగుతాను అని ఆ అమ్మాయి మాట్లాడుతుంటే మానవత్వం ఉన్న మనిషి పుట్టిన ప్రతి ఒక్కడు చెలించిపోతున్నాడు, వణికిపోతున్నాడు. అసలు ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో అని చెప్పేసి భయంతో భయపడిపోతున్నారు ఘోరంగా. ఇంకొక పక్క మనమేం చేస్తున్నాం? బీజేపీడు తప్పు చేస్తే బీజేపీ ఏదో దేవుళ్ళ పార్టీ అన్నట్టు, మోడీ ఏదో భగవంతుడు అన్నట్టు మోడీని ప్రశ్నించొద్దు, బీజేపీని ప్రశ్నించొద్దు, మొత్తం తెల్లారు లేస్తే బూట్లు నాకే పనిలో బిజీగా ఉండాలి అనే ఒకది జరుగుతూ ఉంది దేశంలో. ఇప్పుడు ఈ విషయానికి కూడా ఏదో తలకు మాసిన ఫేక్ కథని అల్లి మళ్ళీ ఆ రాక్షసుడు, ఆ అత్యాచారం చేసిన బీజేపీ పిచ్చి కుక్క బూట్లు నాకే ప్రయత్నం మొదలు పెడతారు వాట్సాప్లలో. ఇప్పుడు అదే జరుగుతుంది. కానీ మన ధర్మం ఉంది, మన మతానికి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉన్నది, మనం మర్చిపోతున్నాం. ఏమని చెప్పింది హిందూ ధర్మం? ఏమని చెప్పింది? తప్పు చేసినోడు హిందువైనా సరే, వానికి 10 తలలు ఉన్నా సరే వాన్ని తలలు ఎగరగొట్టడమే ధర్మం అని చెప్పింది. రావణాసురుడు కూడా హిందువే, కానీ వాడు తప్పు చేసిండు, అందుకే వాని 10 తలలు బద్దలైపోయినాయి. అదే ధర్మం. కౌరవులు అధర్మం వైపు నిలబడ్డారు. అధర్మం వైపు నిలబడ్డోడు నీ అన్న అయినా, నీ తమ్ముడైనా, నీ మామ అయినా, నీ బావ అయినా, ఎవడైనా సరే వాన్ని శిక్షించాల్సిందే. అదే కదా భగవద్గీత చెప్పింది. ధర్మం వైపు నిలబడ్డోళ్ళు 5గురే, కానీ అధర్మం వైపు నిలబడ్డోళ్ళ సంఖ్య 100 మంది. వాళ్ళు కౌరవులు, రాక్షసులు. కానీ కృష్ణుడు ఎటువైపు నిలబడ్డాడు? పాండవుల వైపు నిలబడ్డాడు. ఎందుకంటే వాళ్ళు ధర్మం వైపు ఉన్నారని. కౌరవులు కూడా హిందువులే, కానీ వాళ్ళు తప్పు చేసిరు. తప్పు చేసినోడు ఒక్కడైనా, వానికి 10 తలలున్నా, 100 మంది రాక్షసులున్నా వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. అదే కదా మన హిందూ ధర్మం చెప్పింది. కానీ మనమేం చేస్తున్నాం? అత్యాచారం చేసింది బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి వాని సంక నాకుతున్నాం కదా. ఆ బాధితురాలి వైపు నిలబడాల్సింది పోయి ఆ ఉన్మాద కుక్కకి సపోర్ట్ చేస్తున్నాం కదా. ఊకుంటాడనుకున్నావా? అధర్మం వైపు నిలబడ్డందుకు రావణాసురుని 10 తలలే ఎగిరిపోయినాయి. ఇవాళ నువ్వు అధర్మం వైపు నిలబడితే నీకు ఏమీ కాదు, నిన్నెవ్వడు ఏమీ చేయడు అని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ కర్మ సిద్ధాంతం వెంటాడి జన్మలు వెంటాడి చంపేస్తుంది. తప్పు చేసినోడు ఎంత తప్పో ఆ పిచ్చన కొడుక్కి మత పిచ్చితోనో, పార్టీల పిచ్చితోనో, నాయకుని మీద పిచ్చితోనో ఆ పిచ్చి కుక్కకి సపోర్ట్ చేయడం కూడా అంతకంటే పెద్ద నేరం. మోడీకి ఏం కాదు, యోగికి ఏం కాదు, ఎందుకంటే వాళ్ళకి కుటుంబాలు లేవు, వాళ్ళ ఇండ్లల్లో ఆడబిడ్డలు లేరు. కానీ మనకు కుటుంబాలు ఉన్నాయి, మన ఇండ్లల్లో ఆడబిడ్డలు ఉన్నారు. అసొంటి పిచ్చి కుక్కలు బయట తిరిగితే మనకు ప్రమాదం.
ఇలాంటి పరిస్థితులలో మనమంతా ఒక్కటై ఏకమై ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలబడకపోతే రేపు మనింటి ఆడబిడ్డలే మన ముఖాల మీద గాండ్రించి ఉమ్మేస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది ఇది. ఈ దేశానికి ఒలింపిక్ మెడల్స్ తీసుకొచ్చి ఒలింపిక్ పతకాలు సాధించి ప్రపంచం ముందు ఈ దేశం తలెత్తుకునేలా నిలబడేలా చేసి ఒలింపిక్ మెడల్స్ తీసుకొచ్చిన అమ్మాయిలని ఒక బీజేపీ ఎంపీ పక్కలోకి రమ్మని పిలిస్తే మనం ఎవరి వైపు నిలబడ్డామో తెలుసా? ఆ బీజేపీ ఎంపీ వైపు నిలబడ్డాం, కానీ ఆ బాధితురాలి వైపు నిలబడలే. మనం కొత్తగా కట్టుకున్న పార్లమెంట్లోకి ఆ వేధించిన ఉన్మాదిని గెలిపించి పంపించిన గలీజ్ చరిత్ర మనది. ఆ అమ్మాయిల ఆర్తనాదాలు మనం పట్టించుకున్నామా? గోడి మీడియా పట్టించుకున్నదా? దేశంలో ఉన్న ఇన్ని ఛానళ్ళు ఉన్న ఏ ఒక్కడన్నా పట్టించుకున్నాడా? ఏ ఒక్కడన్నా రాసిండా? చేయలే. ఇంకా వాళ్ళదే తప్పు చేసిర్రు, వాళ్ళదే తప్పు అనేటట్టు ఫేక్ కథలు అల్లి మనలో ఉన్న మనిషిని మనమే చంపేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కని గుండెల్లో గుచ్చుకుంటా ఉంది. ఇప్పుడు అందరం ఒక్కటై ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలబడాలి. అక్కడెక్కడో బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఖండిస్తున్నాం కదా. ఈ దేశంలో, మన దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో, రాముని గుడి ఉన్న రాష్ట్రంలో ఒక ఆడబిడ్డని అన్యాయంగా అత్యాచారం చేస్తే ధర్మరక్షణ చేస్తా అని చెప్పి గెలిచిన ఒక పిచ్చి కుక్క ఆ అమ్మాయి జీవితాన్ని చెరిపేస్తే, వాళ్ళ తండ్రిని చంపేస్తే, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపేస్తే, వానికి కోర్టు విధించిన శిక్షని రద్దు చేసి మరీ వాన్ని బెయిల్ మీద తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? నరేంద్ర మోడీ, యోగి వీళ్ళిద్దరూ దేశానికి సమాధానం చెప్పాలి. ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఆ అమ్మాయి రేపు పొద్దున ఆ అమ్మాయిని వాడు మళ్ళీ చంపకుండా ఉంటాడని గ్యారంటీ ఏంటి? వాడు ఆ అమ్మాయిని ఖచ్చితంగా చంపేస్తాడు. వాడు చంపేస్తే దానికి ఎవడు బాధ్యులు? సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ పెడతారట ఆ అమ్మాయి ఇంటి దగ్గర. ఎన్ని రోజులని కావలాగా వస్తారు? ఎన్ని రోజులని పట్టించుకుంటారు? ఒక రేపిస్ట్ నా కుక్కని తీసుకొచ్చి బయటి సమాజంలో పెట్టడం ఎందుకు? ఆ అమ్మాయికి సెక్యూరిటీ పెట్టడం ఎందుకు తీసుకొచ్చారు? వాడు ఏమన్నా సమాజ సేవ చేస్తాడా? దేశ సేవ చేస్తాడా? లేకుంటే ధర్మాన్ని రక్షిస్తాడా? ధర్మ రక్షణ పేరుతోని లుచ్చా పనులు చేసిన చిల్లర నా కొడుకు కదా వాడు. ఒకప్పుడు మనం తెలుసో తెలియకనో చిన్న తప్పు చేస్తే గుడికి వెళ్ళి మొక్కుకునేటోళ్ళం. దేవుడా నాకు తెలియకుండా తప్పు చేసినా నన్ను క్షమించు అని చెప్పి మొక్కుకునేటోళ్ళం. ఇవాళ ఏం చేస్తున్నాం? దేవుని పేరు పలికే నోటితోనే బండబూతులు మాట్లాడుతున్నాం. దేవుని ఫోటో పెట్టుకొని బూతులు మాట్లాడుతున్నాం. దేవుని పేరుతో ఇట్లా ధర్మం రక్షిస్తాం, దేవుని పేరు చెప్పి ఓట్లాడుకొని ధర్మాన్ని రక్షిస్తామని చెప్పి వచ్చి ఒక చెత్త నా కొడుకు అత్యాచారం చేస్తే వానికి సపోర్ట్ చేస్తున్నాం. మనం అనుకుంటున్నాం మనల్ని ఎవ్వరూ చూడట్లే అని అనుకుంటున్నాం. కానీ కర్మ సిద్ధాంతం కేవలం మన మతంలోనే ఉంది. నువ్వు అనుకుంటుండొచ్చు దేవుని ఫోటోలు పెట్టి నేను బూతులు మాట్లాడుతున్నా నాకేం కాదు అని. కానీ ఒకప్పుడు ఇట్లున్నామా? మాల వేసినప్పుడు దేవుని గుడికి పోయినప్పుడు అత్యంత పవిత్రంగా ఉండేటోళ్ళం, అత్యంత పవిత్రంగా మాట్లాడేటోళ్ళం. ఇలా సాక్షాత్తు దేవుని ఫోటోలో పెట్టుకొని బూతులు మాట్లాడుతున్నాం. కర్మ సిద్ధాంతం వదిలిపెడుతుంది అనుకున్నారా? ఒక్కొక్కరిని ప్రతి ఒక్కటి రికార్డు చేస్తుంది. ఒక్క జన్మ కాదు, 2 జన్మలు కాదు, 7 జన్మలు వెంటాడి చంపేస్తుంది ఒక్కొక్కరిని. అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం అనుకుంటున్నాం బండబూతులు తిట్టినా ఏం కాదు, తప్పు చేసినోనికి సపోర్ట్ చేసినా ఏం కాదు అని. వాడు ఆ అమ్మాయిని అత్యాచారం చేసిండు. నువ్వు వాట్సాప్లో వచ్చే ఫేక్ మెసేజ్లు నమ్మి నువ్వు వాని వైపు మాట్లాడినా, వానికి సపోర్ట్ చేసినా నీ పాపం నిన్ను 1 కాదు 2 కాదు 7 జన్మలు వెంటాడి మరీ చంపేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి ఆ అమ్మాయిని వాడు ఒకవేళ చంపేస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారు? నరేంద్ర మోడీ గారు చెప్పండి. ఒలింపిక్ మెడల్స్ తెచ్చుకున్న అమ్మాయిలని వేధించినప్పుడే మీరు పట్టించుకోలే, మీ ఎంపీ గాని మీద చర్యలు తీసుకోలే, వాని పార్టీలోంచి జాడిచ్చి తన్ని అవతలికి నూకలే.
పైగా కొత్తగా కట్టుకున్న పార్లమెంట్లోకి వానికి దండలేసి మరీ స్వాగతం పలికి తీసుకుపోయారు. ఈ దేశాన్ని ప్రపంచం ముందు గర్వంగా నిలబెట్టిన అమ్మాయిలను పక్కలోకి రమ్మని పిలిచిన ఎంపీని మీ పక్కన పెట్టుకొని మరీ పార్లమెంటుకు తీసుకుపోయారు. ఇదేనా వికసిత్ భారత్? ఇదేనా న్యూ ఇండియా? ఇదేనా బేటీ బచావో బేటీ పడావో? ఇవాళ అమ్మాయికి ఏం సమాధానం చెప్తారు? రేపు పొద్దున తన ప్రాణాలకు ఏమన్నా జరిగితే ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? అందుకే ఆ అమ్మాయి కరెక్ట్గా అడుగుతూ ఉంది. రేపిస్టులని జైళ్ళల్లో పెట్టడం మీకు ఎట్లాగో శాత కాదు. ఆ రేపిస్టులందరినీ తీసుకొచ్చి సమాజంలో పెట్టండి, ఆడబిడ్డలందరినీ తీసుకుపోయి జైళ్ళల్లో పెట్టండి. అదే బేటీ బచావో బేటీ పడావో. అంతే కదా మరి. రాక్షసులు ఉన్మాద కుక్కలు బయటి సమాజంలో తిరుగుతూ ఉంటే బయట ఆడబిడ్డలు ఎట్లా తిరగగలుగుతారు? అందుకే ఆడబిడ్డలను తీసుకెళ్ళి జైళ్ళల్లో పెట్టుండి ఉన్మాద పిచ్చి కుక్కల్ని తీసుకొచ్చి సమాజంలో వదిలిపెట్టండి. ఆ అమ్మాయి చెప్తున్నది అదే. ఎందుకు రద్దు చేసిరు వాని శిక్ష? వాడిని ఇప్పటికిప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? సచ్చేదాకా జైల్లోనే ఉంచాలి కదా అలాంటి పిచ్చి కుక్కల్ని. ఎందుకు పట్టుకొచ్చిర్రు? ఇదా ధర్మరక్షణ? ఇదేనా మీరు చేసే ధర్మరక్షణ? క్షమిస్తాడు అనుకున్నారా దేవుడు? గెలుస్తారొచ్చు 4 సార్లు అధికారం, దేవుని పేరు వాడుకుంటున్నాం, ఓట్లు ఎత్తండ్రు, మతం పేరుతో రెచ్చగొడుతున్నాం, గెలుస్తాం అని అనుకుంటారొచ్చు. తెలుసు కదా శ్రీకృష్ణుడు ఏం చేసిండో. అధర్మం వైపు నిలబడ్డందుకు, తప్పుడు పని వైపు నిలబడ్డందుకు, తప్పుడు మార్గంలో వెళ్ళినందుకు 100 మంది కౌరవుల్ని తుక్కు చేసి పడేసిండు. 100 మంది కౌరవులనే వదిలిపెట్టలే తప్పు చేసినందుకు. అంటే ఇవాళ శ్రీకృష్ణుడు లేడు అని అనుకుంటున్నారా? ఇవాళ రాముడు లేడు అని అనుకుంటున్నారా? రావణాసురుని 10 తలలు బద్దలు కొట్టిండు రాముడు. ఎందుకు? తప్పు వైపు నిలబడ్డందుకు. మరి ఇవాళ తప్పు వైపు నిలబడ్డోళ్ళంతా బతికిపోతామని అనుకుంటున్నారా? ఇలా తప్పు చేసినోని వైపు సపోర్ట్గా నిలబడ్డోళ్ళని హిందూ మతం వదిలిపెడుతుందని అనుకుంటున్నారా? కర్మ సిద్ధాంతం వదిలేస్తుంది అని అనుకుంటున్నారా? అస్సలే వదిలిపెట్టది. అస్సలే తరుముకుంటా వచ్చి తాట తీస్తుంది. 11 సార్లు ఆ అమ్మాయిని చంపడానికే ప్రయత్నం చేసిన ఆ పిచ్చి కుక్కని వానికి బెయిల్ ఇచ్చి మళ్ళీ నువ్వు బయటికి తీసుకొస్తే వాడు 12వసారి ప్రయత్నం చేయడం నమ్మకం ఏంటి? 14వసారి మళ్ళీ ప్రయత్నం చేయడం నమ్మకం ఏంటి? ఎన్నిసార్లు అని తప్పించుకోగలుగుతుంది ఆ అమ్మాయి? వాని బలం ముందు, వాని ఆర్థిక బలుపు ముందు, వాని రాజకీయ కావురం ముందు ఆ అమ్మాయి ఎలా నిలబడగలుగుతుంది? ఎలా తట్టుకోగలుగుతుంది? ఈ దేశంలో అమ్మాయికి సపోర్ట్ చేసేటోడెవడు? వాట్సాప్లలో ఫేక్ మెసేజ్లు రాసి ఆ అమ్మాయిదే తప్పు అని ప్రచారం చేసే చెత్తనా కొడుకులు అడుగడుగున గల్లీలో ఉన్న ఈ దేశంలో ఆ అమ్మాయికి ఎవడు సపోర్ట్గా నిలబడతాడు? ఇన్ని 100 ఛానళ్ళు ఉన్నా కూడా ప్రతి ఒక్కడు ఆ ఎమ్మెల్యే బూట్లు నాకడానికే తప్ప ఆ అమ్మాయి తరపున మాట్లాడడానికి ఏ ఒక్కడన్నా ఎందుకు ముందుకొస్తాడు? ఒంటరిగా ఆ అమ్మాయి ఎన్ని రోజులని కొట్లాడాలి? ఏంది కర్మ ఈ దేశానికి? అమ్మాయి కూడా భరతమాత లాంటిదే కదా. భరతమాతకి అన్యాయం జరిగితే భరతమాత ముద్దుబిడ్డ అయిన నరేంద్ర మోడీ బాధిత బాలిక వైపు నిలబడాల్సింది పోయి కరడుగట్టిన కామంతో కొవ్వెక్కి కొట్టుకుంటున్న పిచ్చి కుక్క అయిన ఎమ్మెల్యేని ఎట్లా బయటికి తీసుకొస్తారు? బాధిత బాలిక వైపు నిలబడితేనే మీకు భరతమాత పేరు పలికే అర్హత ఉన్నట్టు. అట్లా కాకుండా ఆ రాక్షసుని వైపు నిలబడితే మీకు ఆ పేరు పలికే అర్హత లేదు. రాముడు సీత వైపు నిలబడ్డాడు, రావణాసురుని వైపు కాదు. అదే రామరాజ్యం. మరి ఆ రాముని పేరుతో రాజకీయం చేస్తున్న మీరు ఆ రాక్షసుని వైపు నిలబడితే ఆ రాముడే మిమ్మల్ని వదిలిపెట్టాడు, ఆ రాముడే మిమ్మల్ని క్షమించడు. ఇప్పటికైనా మనలో మానవత్వం ఏమాత్రం మిగిలి ఉన్నా రేపొద్దున మన పిల్లలు అడుగుతారు, టీవీలల్లో చూస్తారు, వాట్సాప్లో ఫేక్ మెసేజ్లు ఎంతో కాలం నిలబడాయి చూస్తారు. ఆ ఎమ్మెల్యేకి జీవిత ఖైదు విధిస్తే ఆ ఎమ్మెల్యే బయటికి ఎట్లొచ్చిండు అని అడుగుతారు. మోడీ సపోర్ట్ లేకుండా, యోగి సపోర్ట్ లేకుండా వాడు బయటికి ఎట్లా రాగలుగుతాడు అని అడుగుతారు. డైరెక్ట్గా అడుగుతారు పిల్లలు. ఏమని? నాన్న, ఆ ఆడబిడ్డ, ఆ బాలిక ఎవరైతే ఉన్నారో ఆమెది కూడా నా వయసే ఉంటుంది కదా, మరి మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తే నువ్వు
ఆ అమ్మాయి వైపు నిలబడాల్సింది పోయి మీ నాయకుని వైపు ఎట్లా నిలబడగలుగుతావు నానా అని మీ బిడ్డలు గనక మిమ్మల్ని అడిగితే మీ గుండెలు జారిపోతాయి, గుండెలు బద్దలైపోతాయి. మీ ముఖం మీద మీరే ఉమ్మేసుకునేంత దరిద్రమైన పరిస్థితి వస్తుంది అప్పుడు. అందుకే భజనలు బంద్ చేయండి. తప్పుని తప్పు అని నిలదీయడమే మన ధర్మం. మనకు ఆ ధర్మం అదే మనది, హిందూ ధర్మం. తప్పు చేసినోడు మనోడైనా సరే తాట తీయడమే మన ధర్మం. ఇప్పటికైనా ప్రశ్నించడం మొదలు పెట్టకపోతే చెప్పిన కదా, మన ఇంటి ఆడబిడ్డలే మన ముఖాల మీద గాండ్రించి తుప్ప ఉమ్మేస్తారు.